నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ యువకుల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం వద్ద ఉగ్రవాదుల దాడిలో మరణించిన అమరవీరులకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రవాదుల చర్య పిరికిపంద చర్య అని అన్నారు. భారత ప్రభుత్వం తప్పకుండా ఉగ్రవాదులపై ప్రతిదాడి చేసి తగిన బుద్ధి చెబుతుందన్నారు. హిందువులను టార్గెట్ చేసి దాడి చేయడాన్ని హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు సిద్ధరామిరెడ్డి, జీపీ స్వామి, తమ్మలి రమేష్, చల్మిటి నాగరాజు, నరేందర్, మాజీ ఎంపీటీసీ పున్నా వెంకటస్వామి, బండారు ప్రశాంత్ గౌడ్, నాయని లక్ష్మణ్, తిరుపతి, వినయ్ గౌడ్, సామల మహేష్, మోహన్ రెడ్డి, గేరిగంటి బాబు, రంజిత్ గౌడ్ పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఉగ్రవాద చర్యలకు చనిపోయినటువంటి వారికి ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ ద్వారా వారికి ఆత్మకు శాంతి చేకూరాలన్నటువంటి ఒక మౌనోత్తమైనటువంటి లక్ష్యంతో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడమైనది. మరి ఏదైతే యావత్ భారతదేశం దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటన, ఇటు సంఘటనపై మరి శాంతి భద్రతలను ఇంకా ఏ విధంగా చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా చర్చిస్తుంది. మరి అత్యంత దారుణమైనటువంటి విషయము, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా మరి భారత ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు ఏర్పాటు చేయడంలో నిమగ్నమైంది. నిన్న ఎవరైతే మరణించినటువంటి వారికి అందరికీ కూడా ఆత్మశాంతి చేకూరాలని భగవంతునితో కోరుతూ, ఉగ్రవాదుల దాడిలో మరణించినటువంటి వారికి నిజాంపేట గ్రామ ప్రజల తరపున, యువజన సంఘాల తరపున వారి ఆత్మకు శాంతి చేకూరాలనేటువంటి సదుద్దేశంతో ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడమైంది. మాతా కీ జై! బోలో భారత్ మాతా కీ జై!